నమస్కారం అండి, దిస్ ఇస్ #యూ. చూస్తుంటే రాష్ట్రంలో కేవలం జడాశ్రవణ్ కాదు, ఇక్కడ మనం చూసుకుంటే బచ్చలకూరి జోసెఫ్ కాదు, ఇంకా ఒక అడుగు ముందుకేసి ఈరోజు సాయి కృష్ణ వాళ్ళ తల్లి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి అక్కడ ప్రెస్తో మాట్లాడుతూ కాపుల కార్డు లేపారు. మీ వెనక వాళ్ళు తిరగకపోయినా మీ అభిమాని అని పవన్ కళ్యాణ్ గారిని లాక్కొచ్చారు. ఇది కాకుండా ఎంతమంది ఎన్ని రేపులు చేయట్లేదన్న స్లాంగ్లోకి వెళ్ళిపోయింది మొత్తం డిస్కషన్. ఏంటండి ఇది? టార్గెట్ పవన్ కళ్యాణ్, టార్గెట్ డిప్యూటీ సీఎం, టార్గెట్ మత చిచ్చులు, కులాల మధ్యలో చిచ్చులు రేపటం ఆంధ్రప్రదేశ్కి ఈరోజు శంకుస్థాపన పడబోతుంది. గట్టిగా కొబ్బరికాయలు కొడుతున్నారు. ఎవరుండి వీళ్ళ వెనకమాలు నడిపిస్తున్నారు? జడాశ్రవణ్ ఇష్యూ, అదే ప్రశ్న రావణ్ ఇష్యూలో మనకి వెళ్తే ఆడియో లీక్స్ చెప్తున్నాయి, వచ్చేసారి ఉప ముఖ్యమంత్రి అవుతాను అని చెప్పిన జడాశ్రవణ్ వ్యాఖ్యలకి ఒకే ఒక్కడికి ఇస్తాడంట మన జగన్మోహన్ రెడ్డి పవర్లోకి వస్తే. ఆ ఇచ్చేది జడాశ్రవణ్కి అని నానుతున్న వార్తల్లో. ఇది కాకుండా వైసీపీ ఎక్కడ లేని ప్రేమ కురిపిస్తూ బూతులు అనేవే వాళ్ళు ఎప్పుడు వినలేదు, రియాక్ట్ అవ్వరు, అసలు బూతులు తిట్టరన్నట్టు మొత్తం డ్రామా నడిపిస్తుంటే ఈరోజు సాయి కృష్ణ వాళ్ళ మదర్ పవన్ కళ్యాణ్ గారి పైన ఈరోజు ఒక ప్రెస్ మీటు. బూడిదన్న ఇవ్వండి, ఆవిడ చెప్పే లాజిక్లో నిజంగా బాధ ఉంది. కానీ సాయి కృష్ణ శుద్ధపూసని మాత్రం ఎవరు ఒప్పుకోరు రాష్ట్రంలో. సిఐ నాగరాజుని తీసుకెళ్లారు, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మరో ముగ్గురిని తీసుకెళ్లారు, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. వాళ్ళపైన హత్య కేసులు నమోదైనవి. ఇంతకంటే ఫాస్ట్గా ఏ కేసు మోవాలా ఈరోజు దాకా ఏపీలో? అయినా అసంతృప్తి. కాపు కులంలో చిచ్చులు, కాపు కులాన్ని పవన్ కళ్యాణ్ పట్టించుకోవట్లేదు. వినండి ఒకసారి ఏమంటున్నారు. మాత్రం చట్టపరంగా న్యాయం కావాలి. నేను ఇంతకన్నా ఏం అడగట్లేదు. ఇవన్నీ ఎందుకు చచ్చిపోయి ఎక్కడో ఉన్నాడు మీద అమ్మాయి కూడా చెప్పిందిగా మొన్న, రేపు చేస్తే ఊరుకుంటానికి బయట వీళ్ళు కోర్టులో ఎందుకున్నాయి వదిలేయటానికి, చేయలేదని చెప్పి నేను చెప్పకూడదు, నేను వాళ్ళ విషయం ఎత్తకూడదు. ఏ మాత్రం న్యాయం ఉంటే సరిగ్గా విచారించి ఆ మాట తీసుకోమని చెప్పి నేను బాధపడను. నీకు నా కొడుకు ఫ్యాన్సే, నీకులా నీ వెనకాల ఎవరు ఏనాడు తిరగలా. నా కొడుకు తిరిగిన వాళ్ళు వెనకాల కూడా తిరగలే, ఎక్కడో బతికేవాడిని తీసుకొచ్చి ఇలా పనిచేశాడని బాధతో మాట్లాడుతున్నానే కానీ ఇంకో వేరే విషయం కాదయ్యా. నాకు అసలు ఏమొద్దు, మీరు అందరూ దయచేసి నాకు ఇంత బూడి తెప్పించండి, నేను కార్యక్రమం చేసుకుంటా. అమ్మాయి అయ్యా రాజేశ్వరి ఈ కేసు గురించి మీతో అందరితో వీడియో మాట్లాడింది. మరి మళ్ళీ మీరు అడగటం న్యాయం అయ్యా? న్యాయమైనా చచ్చిపోయినోడు మిందలు కాదు, అమ్మాయి బతికుంది. అమ్మాయి ఆడియో ఇచ్చిన తర్వాత కూడా మర్నాడు మీటింగ్ లో పవన్ కళ్యాణ్ చేస్తాడయ్యా, ఎందుకు చేయడు? వాళ్ళ గురించి మేము చేయలేదు కదా, మేము ఓట్లేసి గెలిపించుకున్నాం కదా కాపులవి, అందుకని మాకు ఇలా చేశాడు. పోనీ న్యాయం నిజ నిర్ధారంగా తెలుస్తుంది, నిదానంగా తెలుస్తుంది ఎవరేంటని. వాళ్ళ గురించి మేము చేయలేదు కదా, మేము ఓట్లేసి గెలిపించుకున్నాం కదా కాపులవి, అందుకని మాకు ఇలా చేశాడు. పోనీ న్యాయం నిజ నిర్ధారంగా తెలుస్తుంది, నిదానంగా తెలుస్తుంది ఎవరేంటని. ఆ తర్వాత పశ్చాత్తాపడిన బాధ ఇది ఉండదు. ప్రెస్ మీట్ లో ఇస్తారమ్మా, అలా చెల్లుతుంది, చేస్తారు. ఇంతవరకు తీసుకొచ్చి నాకు నా పిల్లోడు బూడిదేవలా, సరే ఇది పట్టించుకోవాలా. అక్కడ తిప్పుతున్నారు, ఇక్కడ తిప్పుతున్నారు, వాళ్ళు కూడా అందరూ మాయ చేస్తున్నారు. నేను ఎంతమంది ఎవరెన్ని మాయ చేసుకున్నాను, నా పిల్లోడు బూడి తిప్పించున్నా, నేను కార్యక్రమం చేసుకుంటానయ్యా, నేను బతకలేకపోతున్నానయ్యా, నా కొడుకు రోజు నా మొక్క ముందుంటున్నాడు. అండర్స్టాండబుల్, వాళ్ళ మదర్ పెయిన్ అండర్స్టాండబుల్, బూడిది ఇవ్వడం దాకా అండర్స్టాండబుల్. కానీ కాపులందరం ఓట్లు వేసాము అంటే ఇది ఎక్కడ రాజకీయం? ఇక్కడ మీరు క్లియర్గా అర్థం చేసుకోవాలి. కాపు కులాన్ని లేపుకొచ్చారు మళ్ళీ. పవన్ కళ్యాణ్ గారు కాపులతో ఉండట్లేదు, కాపులకు ఓటేసినా కూడా వాళ్ళని పట్టించుకోవట్లేదు. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అబ్బాయిని అనేశారు. 25 ఏళ్లకి 22 కేసులు, రౌడీ షీట్ ఉండి మైనర్ బాలికను రేప్ చేస్తే అతని పైన కేసు పడింది, పోక్సో కేసు. ఊరికే పడలా కేసు. మీరు వెళ్ళండి, ఇంకా కొన్ని మాటలు ఉంటాయి వాళ్ళ మదర్, నేను ప్లే చేయలేకపోతున్నాను ఇక్కడ, వినండి పూర్తిగా ఏం మాట్లాడిందో పోక్సో కేసు గురించి ఆవిడ. ఇంత నిర్లక్ష్యంగా ఎవరైనా మాట్లాడగలుగుతారా? చేసిన వాళ్ళందరూ బాగానే ఉంటారు, ఏం చేసిన వాళ్ళు బాగుంటారండి? ఏంటి ఇక్కడ కాపులకు ఓటేసినా కూడా మమ్మల్ని పట్టించుకోవట్లా అని చెప్పి స్లాంగ్ లైన్. ఈ స్లాంగ్ లైన్ చూస్తే మొదటి రోజు ఆవిడకి స్లాంగ్ లైన్ లేదు. చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు నాకు న్యాయం జరిగిందన్నారు ఆవిడ ఓపెన్గా. అన్న తర్వాత మండింది వైసీపీకి. ఇది ఫ్యాక్ట్. జగన్మోహన్ రెడ్డిని కలిసినా కూడా ఏం ఇంపాక్ట్ లేదు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే సింగపూర్ నుంచి తిరిగి వచ్చారో సీరియస్గా విచారిస్తామని చెప్పి సెట్ వేసి ఎట్ ద సేమ్ టైం పోలీస్ స్టేషన్లో సీసీటీవీ ఫుటేజ్ గల్లంతైంది. ఎస్ లేదు, 2 రోజులు ఫుటేజే ఉంది, ఆ మిగతా ఫుటేజ్ లేదు నెల మొత్తంది.
అందుకనే కదా నాగరాజు పైన హత్య కేసు పెట్టారు, అందుకే కదా నాగరాజుని అరెస్ట్ చేశారు, అందుకే కదా నాగరాజుని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇవన్నీ కనపట్ల ఆ రోజు వరకు బాగున్నవాడికి సడన్గా ఈరోజు వచ్చి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి కాపులు ఓట్లు వేసాం కదా అని చెప్పన్న మాట, ఆవిడన్న మాట, ఎవరన్నా అనిపించిన మాట అర్థం కావట్లేదా? ఇక్కడ ఏ పార్టీ లబ్ధి చెందుతుంది? ఇక్కడ కాపు ఓట్ బ్యాంక్ పెట్టుకుని డెంట్ కొట్టాలని ట్రై చేస్తుంది వైసీపీ. ఇది ఓపెన్ పిక్చర్, ప్రతి ఒక్కళ్ళకి అర్థమవుతుంది. అండ్ పోనీ మనం సమర్థించాలి సాయి కృష్ణ అనుకుంటే నాగరాజుది ఎంత తప్పో. కానీ నాగరాజు ఆయన వెళ్ళిపోయిన తర్వాత రౌడీ షీటర్లు వెచ్చలుడిగా రెచ్చిపోయారు. భాను వాళ్ళ ఫాదర్ కేసే చూడండి, ఒకళ్ళు చనిపోయారు, ఒకళ్ళు క్రిటికల్, ఇలా రెచ్చిపోతారు. సో రౌడీ షీట్ల తల్లుల మనోభావాలు ఖచ్చితంగా మనోభావాలే కాదంట్లా. ఏ తల్లికైనా తన పిల్లలు ఎప్పుడు మంచి వాళ్ళ కిందే కనిపిస్తారు, కానీ ఆ మంచితనం ముసుగులోంచి బయటకు వచ్చి చూస్తే కులాలకు అతీతంగా వాళ్ళ క్యారెక్టర్ ఉంటుంది. దాన్ని ఐడెంటిఫై చేసి దాని గురించి మాట్లాడాలి. ఎస్, ఇవిడికి బూడిద కావాలి, కొడుకు లేడు, అంత్యక్రియలు చేసుకోవాలి, అది డిఫరెంట్ పర్స్పెక్టివ్, అది మదర్ ఎమోషన్. కానీ దీంట్లో ఇక్కడ ఈ క్లియర్ లైన్ తీసుకొచ్చింది ఎవరు? నిజ నిర్ధారంగా తెలుస్తుంది. వాళ్ళ గురించి మేము చేయలేదు కదా, మేము ఓట్లేసి గెలిపించుకున్నాం కదా కాపులవి, అందుకని మాకు ఇలా చేశాడు. పోనీ న్యాయం నిజం. ఇక్కడ చూసారా, కాపులువి అన్న వర్డ్ తీసుకొచ్చి పవన్ కళ్యాణ్కి అటాచ్ చేస్తున్నారు. ఎంత కుల రాజకీయాలు ఒక చావును అడ్డం పెట్టుకుని కూడా నడుపుతున్నారంటే, ఎంత పగడ్బందీ స్కెచ్తో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కళ్ళు చూస్తున్న ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. కాపు సంఘాలు సడన్గా లేచినాయి, సడన్గా కాపు 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 కాపు. ఆఖరికి ఈరోజు పొలిటికల్ పార్టీస్తో మాకు సంబంధం లేదు, నాకు ఏ కులంతో సంబంధం లేదని చెప్పిన సాయి కృష్ణ తల్లి నోటెమ్మట కూడా ఈరోజు కాపు కార్డ్ని వాడేటట్టు చేసి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్కి గురిపెట్టారు. నిన్నటి నుంచి పవన్ కళ్యాణ్ గారి పైన ట్రోలింగ్, ఈరోజు సాయి కృష్ణ మదర్తో ప్రెస్ మీట్. ఎటుపోతున్నాం? ఇలా కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టి ఆంధ్రప్రదేశ్ ఇస్ నాట్ హ్యాపెనింగ్, ఇట్స్ మోస్ట్ అన్సేఫ్ ప్లేస్ అన్న టార్గెట్గా ఈరోజు వైసీపీ అడుగులేస్తుంది. గుర్తుపెట్టుకోండి, జాగ్రత్త. మతాలు కులాలను రెచ్చగొడితే దాంట్లో బూడిదయ్యేది మీరే, ఎవరు కాదు. సో ఏమంటారు మీరందరూ? ఈ రోజే ఎందుకు ఈవిడ కాపులైన్ని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసింది? దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.